లేదండి. మా అత్తయ్య గారు పైకి కనిపించేంత జడ్డవారు కాదండి. ఆమెలో కనబడని మంచితనం కూడా ఉందండి. అవునవును, నాకు ఈ మధ్య తెలిసింది. బతికిపోయావు. ఇంతకీ మళ్ళీ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? మీకు చెప్పలేదా అండి, మల్లికి పెళ్లి సంబంధం కుదిరింది. ఏంటి, మల్లికి పెళ్లి సంబంధం కుదిరిందా? ఎవరా అబ్బాయి? కుచేష్ బాబు అని మంచి బిజినెస్ మ్యాన్. కుచేష్ నిజంగానా? చాలా మంచి శుభవార్త చెప్పారు. ఇంతకీ ఆ కుచేష్ బాబు ఎవరు కొడుకు? గాడిద కొడుకు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? గాడిద పెళ్లి కొడుకు అనడమే తప్పైతే మగ గాడిదకిచ్చి పెళ్లి చేయడం ఇంకింత తప్పండి. గాడిదకిచ్చి చేయడం ఏంటి? అవునండి, మీ కాబోయే అల్లుడు గారు ఎవరో కాదు, సాక్షాత్తు అడ్డగాడిద గారు. అనసూయ, ఏంటి వీళ్ళు చెప్పేది? అసలు ఈ కుచేష్ బాబు ఎవడో? బాబు అంటే అది గాడిదేనండి. గాడిద అంటే ఆస్తి కోసం నా కూతురులో గాడిదకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావా? తన జీవితాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసినా ఇంకా నిన్ను ప్రాణాలతో ఎందుకు ఉంచానో తెలుసా? నా కూతుర్ని పెంచి పెద్ద చేసావన్న ఒకే ఒక కారణంతో. లేదంటే ఆ రోజు ఆ పెళ్లి పందిట్లోనే నిన్ను చంపేస్తుండేవాడిని. అయినా నువ్వెంత దుర్మార్గురాలివో తెలుసుండి కూడా నిన్ను నమ్మడం నాదే తప్ప. నా కూతురికి ఇంత అన్యాయం చేయాలని చూసిన నీ మొహానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నా కూతురు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను. పిలువు నా కూతుర్ని. అయ్యో రాజశేఖర్ గారు, మీరు ఆవేశపడకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? మీ కూతురు ముఖానికి ఆ గాడిదే కరెక్ట్ అండి. కుజదోషం కూతుర్ని ఆ గాడిదైనా చేసుకుంటుంది, సంతోషించండి అని. అంతే కదా అత్తయ్య గారు? మీరు కాస్త నోరు ముయ్యండి. రాజశేఖర్ గారు, మీ మల్లీశ్వరికి కుజదోషం ఉందని మీకు తెలుసు. కుజదోషం ఉన్న అబ్బాయి తప్ప ఎవ్వరూ చేసుకోరు. అలా చేసుకుంటే అర్ధాయుషుతో అని చచ్చిపోతారని మీకు తెలుసు. అలాంటప్పుడు తెలిసి ఏ కుర్రాడు ముందుకొస్తాడు చెప్పండి? అందుకే గతి లేక గాడిదకిచ్చి చేస్తున్నాను. ఆ కుజదోషమేదో ఆ గాడిదకు తగిలించి వెంటనే ఎవరో ఒక కుర్రాన్ని చూసి సూపర్ గా పెళ్లి చేయొచ్చు. మీరేమంటారండి? అంటే ఆ కుజదోషం పోవడానికే ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తున్నారన్నమాట. అవునండి, అవును. లేకుంటే గాడిద నాకేమన్నా బంధువా? మళ్ళీ నిస్తే బంధువే అవుతుంది కదా అత్తయ్య గారు. చంపితే మల్లీశ్వరి విధవవుతుంది. పాపం అత్తయ్య గారు. అయ్యో, మీరు నోరు ముయ్యండి. సరే, నా కూతురు మంచి కోరి చేస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈ పెళ్లి చేసేది దోషం పోవడానికి అయినా ఆచార వ్యవహారాలు మాత్రం కరెక్ట్ గా పాటించండి. అయ్యో, నిజం పెళ్లి ఎంత ఘనంగా చేస్తామో అంత గ్రాండ్ గా చేస్తానండి. అవునవును, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అల్లుడికి కాశ్మీర్ నుంచి కుడితి కూడా తెప్పించారు. ఇదిగో,
పెళ్లి ఖర్చులకి 1,00,000 రూపాయలు ఉంచు. 1,00,000 రూపాయలే? అయ్యో, థ్యాంక్స్ అండి. కానీ అనసూయ గారి పొదుపుకి 1,00,000 చాలా ఎక్కువ అండి. ఒక 10,000 ఇవ్వండి చాలు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలంటే ఈ మాత్రం కొంచెం కావాలమ్మా. ఓ, అయితే ఈ డబ్బు మొత్తం పెళ్లికి ఖర్చు పెట్టేస్తారా? మీరేం నొక్కేరుగా? నొక్కేయడమా అంటే ఏంటమ్మా? అబ్బబ్బబ్బా, మీరు ఆల్ ఇండియా అమాయకురాలు కాబట్టి మీకు తెలియదులేండి. మీ నొక్కుడు గురించి రాజశేఖర్ గారికి బాగా తెలుసు. అది నిజమే. ఈ డబ్బుకి ప్రతి పైసా ఖర్చు నాకు చూపించాలి. మధు, ఆ సంగతి నువ్వు చూడమ్మా. అలాగేనండి. పెళ్లి బట్టలు ఎలాగో కొనాలి కదా, దగ్గరుండి కొనిస్తాను. సరేనమ్మా. ఎంత కూతురైనా ఇలాంటివన్నీ దగ్గరుండి కళ్ళతో చూడడం నా వల్ల కాదు. నేను మళ్ళీ వస్తాను. షాపింగ్కి వెళ్దామా అత్తయ్య గారు? అలాగే తల్లి, పదండి షాపింగ్కి వెళ్దాం. హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తాను. అలాగే మళ్ళీ కూడా తీసుకొస్తాను. అమ్మ, మళ్ళీ ఈ సారీ ఎంతయ్యా? 5,000 మేడం. 5,000? 500కి వస్తుందా? వస్తుంది మేడం. చీర కాదు, జాకెట్. ఏం కావాలి మేడం? షర్ట్స్ చూపించండి. అలాగే. వద్దులే, నువ్వే ఉంచుకో. అదిగో చూడు. అమ్మ, మళ్ళీ నీకు ఏ చీర నచ్చింది? అక్కడికి వెళ్ళాడేంటి? అమ్మ, మళ్ళీ నువ్వు చూడాల్సింది ఇక్కడుందమ్మా. రమ్మా, రా. అలవాట్లో పొరపాటు. వస్తున్నా ఆంటీ. ఏంటి మళ్ళీ మగవాళ్ళ బట్టలు చూస్తున్నావు? వాటి మీద మనసు లాగేస్తుందా? నాకెందుకు లాగుతుంది మధు? నేనేమైనా వాటిని కడతానా పెడతానా? అయితే కాబోయే భర్త గారి కోసం చూస్తున్నావన్నమాట. ఎవరా భర్త? గాడిదా? ఆ గాడిదే. సర్లేమ్మా, నీకే చీర నచ్చిందో చూడమ్మా. చూసుకో. ప్యాంట్లు షర్ట్లు సెలెక్ట్ చేసుకోవాల్సిన వాడిని ఇలా చీరలు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతా నా కర్మ. అమ్మ, మళ్ళీ ఈ చీర ఎలా ఉంది? బాగుందంటే బాగుందా? సరే, అయితే వెళ్ళి ట్రయల్ చేసుకురామ్మా. వెళ్ళు. అలాగే. వెళ్ళు. చీర చూపించమన్నారా? అద్దా, చూపించయ్యా. యదవ జన్మ. భలే దొరికారండి. చెప్తా మీ పని. అదిగో ఎల్లో దిగు. కరెంట్ పోయిందండి. బాగుందా? అది బాగుంది చూడండి. ఇటు పెట్టు. నా విగ్గు. అమ్మయ్యా, కరెంట్ వచ్చేసింది. నా చీర, నా జాకెట్. అమ్మో, అమ్మ ఇచ్చిన చీర ఏమీ కనిపించట్లేదు. అమ్మో అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎరా రై, ఇక్కడ కూడా దొంగలారా? కరెంటు పోయి వచ్చే లోపల దుబ్బేశారా? ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూద్దాం.
బయటికి ఎలా వస్తారో చూస్తాను. అమ్మో, ఆ దెయ్యం ఎదురుకుండానే ఉంది. ఇప్పుడు నేను ఇలా బయటికి వెళ్ళలేను, లోపల ఉండలేను. ఏం చెయ్యాలరా దేవుడా? భలే ఇరుక్కున్నారండి. ఇప్పుడు మీరు మళ్ళీ కాదు చేతు అని తెలుసుకోవడం ఖాయం. అత్తయ్య గారు, మళ్ళీ వెళ్ళి చాలా సేపు అవుతుంది, ఇంకా రాలేదేంటి అత్తయ్య గారు? చీర కట్టుకోవటం రాదు కదమ్మా, కొంచెం లేట్ అవుతుందిలే. ఆడపిల్లకి చీర కట్టుకోవడం రాకపోవడం ఏంటి అత్తయ్య గారు? అయ్యో, నా ఉద్దేశం కొత్త చీర కదా, నలక్కుండా కట్టుకునేసరికి ఆలస్యం అవుతుంది అంటున్నా. ఓ అంతేనా? పెళ్లి కొడుకు గాడిదని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయిందా? అలాంటి పనులు మళ్ళీ చెయ్యదమ్మా. ఏమో, నాకైతే అనుమానంగానే ఉంది. డౌట్ ఎందుకు? మళ్ళీ లోపలుందో లేదో ఇప్పుడే వెళ్ళి చెక్ చేద్దాం. పదండి అత్తయ్య గారు. అబ్బా, రండి అత్తయ్య గారు. పద పద వెళ్ళు. మళ్ళీ 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 బయటికి రా. ఆగండి. మళ్ళీ వస్తున్నా. ఏంటొచ్చేది నా బొంద? నా ఒంటి మీద బట్టలు లేవు, ఎలా వస్తాను వదినా? ఏ మళ్ళీ అసలు నువ్వు ఉన్నావా, ఎవరితో అయినా లేచిపోయావా? దేవుడా, అర నిమిషం ఆలస్యం అయితే ఇన్ని నిందలా? అమ్మ మళ్ళీ ఆలస్యం అవుతుంది, రామ్మా. నేను బయటికి రాలేనమ్మా, నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చెప్పానా మళ్ళీ జంప్ అని? అమ్మో, పెళ్లి ఇష్టం లేక నిజంగానే పారిపోయాడా ఏమిటి? మళ్ళీ 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 అమ్మ మళ్ళీ 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 అయ్యో, అది చేతు చీర విగ్గు కదూ. అమ్మో, అయితే వాడి విగ్గు మాయం చేశారన్నమాట. అందుకే వాడు బయటకు రాలేకపోతున్నాడు. ఎంత బాధపడిపోతున్నాడు. ఇదంతా దీని పని అయి ఉంటుంది. చెప్తా చెప్తా. మళ్ళీ 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 అదిగో మళ్ళీ, అదిగో మళ్ళీ. అయ్యో, అదిగో బిల్ కౌంటర్ దగ్గర మళ్ళీ. మాకెక్కడ కనిపించట్లేదే. అయ్యో ఛీ, అయ్యో నాకు కూడా కనిపించట్లేదే. మరి మళ్ళీ అన్నారు? అయ్యో, అంటే మీరందరూ చూస్తారా చూడరా అని అలాగా అన్నాను. ఓహో, మా చూపు మళ్ళించారంటే ఈ గ్యాప్ లో ఏదో చేశారన్నమాట. మళ్ళీ డోర్ తీస్తావా లేదా పగలగొట్టమంటావా? అయినా అది ఉంటే కదా తీయడానికి. ముందు లేదు నేను తెలుస్తాను, ముందు నువ్వు ఇట్రా. మళ్ళీ మళ్ళీ పగలగొట్టే మళ్ళీ 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 అయ్యో, నువ్వు భలే తయారయ్యావు మళ్ళీ. మోడర్న్ డ్రెస్ లో భలే ఉన్నావు మళ్ళీ. చీర కన్నా ఈ డ్రెస్ లో అదిరిపోయావు మళ్ళీ. థ్యాంక్ యూ. ఏంటి అదరది? లోపలికి చీరతో వెళ్ళి ఈ డ్రెస్ తో ఎలా వచ్చావు? అదే మళ్ళీ అంటే ఎలాగైనా వెళ్ళగలను, ఏ డ్రెస్ తోనైనా రాగలను. ఏం తప్పించుకున్నారండి? అయినా వదులుతాననుకున్నారా? ఈ షాక్ నుంచి బయటపడే లోపు మీ బండారం బయట పెడతాను. పదండి పదండి. పదండి.
మళ్ళీ పదవే. ఇదిగోండి అమ్మా, తీసుకోండి. మొత్తం 30,000 అయిందమ్మా బిల్లు. ఆయన 1,00,000 రూపాయలు ఇస్తే దాంట్లో 30,000 ఖర్చు పెట్టారేంటండి? అదా, ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి కదమ్మా, అప్పుడు ఖర్చు పెడతానులే. అయ్యో, అదేంటంటీ మీ పర్సులోనే ఉండాలి కదా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ బట్టలు ఇమ్మంటారా వద్దా? డబ్బులు లేకుండా ఇస్తే తీసుకెళ్తాం. మాకు అంత దూరత లేదులే మయాలండి. సరే పదండి. అయ్యో, మళ్ళీ వేసుకున్న బట్టలకి బిల్లు కట్టాలి కదా అత్తయ్య గారు. ఏం బుక్ చేసింది? అవునవును, ఈ బట్టలు మా అయ్యే కదా. ఈ బిల్లు ఎవరు కడతారు? మళ్ళీ వచ్చినప్పుడు కడతాం కదా. అలాగే అలాగే, మళ్ళీ వచ్చేంత వరకు మిమ్మల్ని ఏడా ఉంచాలండి. ఇదిగోండి, కావాలంటే ఇక్కడుండే వాళ్ళని ఎవరినైనా మా ఇంటికి పంపించండి, డబ్బులు ఇచ్చి పంపిస్తాను. అదేం కుదరదు, డబ్బులు కట్టేంత వరకు కాలు బయట పెట్ట. నేను వీడు వదిలేటట్టులేడు. ఏదో ఒకటి చేయకపోతే చేతు దొరికిపోతాడు. ఏం చెయ్యాలి? ఏ శిరీష, నీ చేతుకున్న గాజుట్ ఇవ్వవే. ఆహా, నేను ఇవ్వను అత్తయ్య గారు. అయ్యో, ఒక గాజుకు 2 గాజులు కొనిస్తానే. అలాగా, అయితే తీసుకోండి, ఇస్తాను. తీసుకోండి. సరే సరే, ఆ బట్టలు ఇడిగిండమ్మా. ఇదిగో బాబు, మేం డబ్బులు కట్టే వరకు ఈ గాజు నీ దగ్గరే ఉంచుకో. ఈ బట్టలకి ఇంత పెద్ద గాజా? ఎంత మంచి వాళ్ళండి మీరు. ముందు ముందు ఇంకా తెలిసిపోతుంది మీకు. ఏంటది? మా మంచితనం. వస్తాం బాబు. అయ్యో, అది ఒరిజినల్ కాదు. ఏంటది? అది బట్టలు బాబు, బట్టలు. అమ్మ మధు చెప్పింది చాలు, వెళ్దాం పద. రండి. అమ్మత్తయ్య, కొడుకుని బాగానే కవర్ చేసావు. చెప్తా మీ పని. పద మధు. అత్తయ్య గారు, ఏంటే? నాకు ఆకలేస్తోంది అత్తయ్య గారు. ఆకలా? ఏయ్, లోపల చూసారు కదా, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. అదంతా నాకు తెలీదు. మనం బయటకు వచ్చా, హోటల్కి వెళ్ళి భోజనం చేయాల్సిందే. హోటల్కి ఎందుకే? డబ్బులు దండగా ఇంటికెళ్ళాక సాంబార్ వండి పెడతాను నేను. మీ తొక్కలో సాంబార్ నాకేం అక్కర్లేదు. హోటల్కి వెళ్ళాల్సిందే, రండి. ఉండవే, అక్కడ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొని మీ మొగుళ్ళని కూడా తీసుకొని వద్దాం, బాగా తినేసొద్దాం. నిజంగానే మీ మీద ఒట్టు. అయితే ఇదిగో 35. అబ్బో, 35? వామ్మో, నా వల్ల కాదయ్యో, ఈ బంధంలో నేను ఓడిపోయాను. అయితే మనం ఒప్పందం ప్రకారం పూరికి 10 రూపాయలు చొప్పున 350 రూపాయలు ఇవ్వు. 350 రూపాయలా? అలాగే నాయన, ఇస్తాను. 10 ఏంటి? పూరికి 10 రూపాయలేంటి? మా హోటల్లో ఒక వెరైటీ పని ఉందండి. ఏంటది? మీకు 50 పూరీలు పెడతాం. అవి మొత్తం తింటే బిల్లు ఉండదు, ఫ్రీగా తినేయచ్చు. అంతేకాదు, పూరికి 10 రూపాయలు చొప్పున గిఫ్ట్ మనీ ఇస్తాం. అలా 50 పూరీల్లో ఒక్క పూరి మిగిలినా, మీరు తినలేకపోయినా ప్రతి పూరికి 10 రూపాయలు చొప్పున మీరు కట్టాల్సి వస్తుంది మాకు. అంటే 50 పూరీలు తింటే ఫ్రీ అన్నమాట, లేదంటే ఒక్కొక్క పూరికి 10 రూపాయలు అన్నమాట, అంతే కదా? అవును. ఈ పందెం ఏదో బానే ఉందే. ఈ పందెంలో మేము పాల్గొనొచ్చా? అమ్మో, ఈ పందానికి మీరిద్దరు అనర్హులు. ఎందుకు పాల్గొకూడదు? మా పందెం రూల్ ప్రకారం లావుగా ఉన్న వాళ్ళను, బాగా ఎత్తుగా ఉన్న వాళ్ళని మా పందెంలోకి రానివ్వం. ఈ నగలమ్మాయి అయితే ఓకే, మా పందెంలో పాల్గొనొచ్చు. మా వల్ల కాదు. అత్తయ్య గారు, నేను పాల్గొంటాను. తినగలవా? అసలు 1 కాదు 2 కాదు, 50 పూరీలు. ఒకటి మిగిలిన ఒక్కొక్క దానికి 10 రూపాయలు చొప్పున కట్టాలి.
నా కెపాసిటీ ఏంటో మీరు ఇంతవరకు చూడలేదు కదండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. సరే కానివ్వు. అమ్మా అది ఇదిగో మాకు రెండు మాత్రం పెట్టు. అలాగే మేడం. పందెంలో పాల్గొనేది ఇది, దీనికి పెట్టు. ఇదిగో 5. ఏమే ఆలోచించుకోవే. ఒకటి 2 3 4 5. ఇవాళ పందెంలో ఫుల్ డబ్బులే.